హాయ్ అండి. ఈరోజైతే మనం చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే స్వీట్ కార్న్ ఉప్మా చేసుకుందాం. రోజు చేసే ఉప్మాకి చిన్న ట్విస్ట్ ఇస్తే ఎంత రుచిగా ఉంటుందో ఈ రెసిపీ చూస్తే మీకే తెలుస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ అనేది తీసుకొని వేసుకుంటున్నాను. ఈ రవ్వని మనం సిమ్‌లో పెట్టుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం హైలో పెట్టుకుంటే రవ్వ అనేది మాడిపోతుంది. సో, అందుకని సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న రవ్వని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లోని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని, ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ అనేది కూడా 2, 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మన ఉప్మాకి టేస్ట్ అనేది వస్తది. ఇవి కూడా కాస్త వేగాయి కదండీ! ఇప్పుడు ఇందులో మనం రవ్వకి సరిపడా నీళ్ళనేది పోసుకోవాలి. ఈ నీళ్ళనేవి ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళనేవి సరిపోతాయండి. ఇప్పుడు సాల్ట్ అనేది సరిపడినంతగా వేయించుకోవాలి. వేయించుకొని నీళ్ళను కొద్దిగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత రవ్వను కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2, 3 నిమిషాలు కుక్ అయ్యేలాగా ఉంచుకుందాం. ఇలా 2, 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొద్దిగా నెయ్యి, అలాగే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకుంటే వావ్! చూడండి ఎంత సాఫ్ట్‌గా, యమ్మీగా తయారయిందో.